హాయ్ అండి. చుక్కకూర, తోటకూర. ఇది చుక్కకూర, ఇది తోటకూర. రెండు కలిపి వండితే చాలా బాగుంటుందండి. అంటే గ్రేవీ లాగా, మరి కూరలాగా కాదు. పోపు పెట్టుకోవడానికి వెల్లుల్లిపాయ, జీలకర్ర, తాలింపు దినుసులు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. తోటకూర, చుక్కకూర చాలా బాగుంటుందండి. కూర గ్రేవీ కింద. ఆకుకూరలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఆకుకూరల వల్ల శక్తిని బాగా ఇస్తుంది అన్నమాట. పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఆకుకూరలు తినాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనలో ఉన్న శక్తిని పెంచుతుంది. పాలిచ్చే తల్లులకి పాలను ఎక్కువ ఇస్తాయి ఆకుకూరలు. ఆకుకూరలో ప్రోటీన్స్ ఉంటుందండి. మాంసకృత్తులు, పప్పు దినుసులు, మాంసం, చేపలు, కోడిగుడ్లు ఎక్కువ పాలిచ్చే తల్లులు తినాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా కోడిగుడ్డు, పాలు, చేపల మాంసం, ఆకుకూరలు ఎక్కువ తినాలండి. మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైటింగ్ చేయాలి. తిన్నమ్మటి నెల కూర్చోకూడదు. 1 అవర్ అన్నా అలా తిరగాలి. మీరు చేయకపోయినా మీ పిల్లలకి చెప్పండి. రేపు ఆ పిల్లలకి తెలుస్తుంది. మనం తినేసి అలా కూర్చున్నాం అనుకో, అది జీర్ణశక్తికి బలాన్ని ఇవ్వదు, అది అరగదు. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువైపోతున్నాయి. తిన్నాక 1 గంట అటు ఇటు తిరగాలి, ఒకే చోట ఉండకూడదండి. అప్పుడు జీర్ణశక్తి ఎక్కువగా జరుగుద్ది అన్నమాట. ఆరోగ్యం మన చేతిలో ఉందండి, ఎక్కడో లేదు. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే పిల్లలకి పాలు ఇవ్వండి. పాలు ఇవ్వకుండా ఆపేతే ఆ బ్రెస్ట్ దగ్గర పాలు గడ్డ కట్టుకుపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందం తగ్గిపోద్దని ఏదేదో అనుకొని పాలు ఇవ్వటం మానేయకండి. ఎందుకంటే పాలు ఇవ్వటం వల్ల మనకు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు డేట్లు నెల వస్తే ఆరోగ్యంగా ఉంటారు. అదే 3 నెలలకు 4 నెలలకు వస్తే ఎలా ఉంటారు? బద్ధకంగా, భారంగా, బరువుగా ఉంటుంది. అందుకే ఒక బరువు తగ్గిపోద్ది. అందువల్ల పిల్లలకి పాలు ఇవ్వండి. పాలు ఇవ్వచ్చు, ఎందుకంటే మనం ఆహారం తినడానికి మనకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని ఆ పిల్లలకి ఇవ్వాలి. అంతేగాని లేవంటే ఎక్కడి నుంచి వస్తే? మన ఆరోగ్యం చూసుకున్నాక అప్పుడు అవి మనం మంచి మంచి ఆహారాన్ని తింటే పాలు ఎందుకు రావండి? వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు తల్లులు పిల్ల పాలు ఇస్తే తల్లి ఆరోగ్యం ఉంటుంది, పిల్ల కూడా ఎదుగుదల ఉంటుంది. పాలు ఇవ్వకుండా పోత పాలు ఇచ్చి చేస్తే అనారోగ్యానికి గురవుతారు. వాళ్ళని శక్తిని తగ్గిపోద్ది అన్నమాట. ప్రతి ఒక్కరు పిల్లలకి మీరు పోషకాహారాలు తినండి, వాళ్ళకి కూడా మంచి ఆహారాన్ని అందించండి. ఆకుకూరలు తినండి. పప్పు అంటే వారంలో 1 రోజు మాంసం, 1 రోజు ఆకుకూర, ఒక రోజు పప్పు, రసం అలా తింటూ ఉండాలి. అన్నీ మాంసం ఎక్కువ తినకూడదు. ఆకుకూరలు, పప్పు ధాన్యాలు కూడా తినాలి. అన్నీ పాటించాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఎక్కువ నాన్ వెజ్ కాకుండా ఇలా ఆకుకూరలు, పప్పు దినుసులు, శనగలు, పెసలు అలాంటివి ఉడకబెట్టుకొని తినండి. దుంపలు, చిలకడ దుంపలు అలాంటివి కూడా ఉడకబెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి.